వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 125వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తన యొక్క కుటుంబ జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో కదలక సియోను కొండవలే తాను స్థిరపరచబడాలి అని అంటే అతడేం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. చాలామంది భక్తి జీవితంలో, విశ్వాసములో, ప్రేమలో, నమ్మకత్వములో, పరిశుద్ధతలో కదిలిపోతూ ఉంటారు, స్థిరత్వం లేకుండా ఉంటారు. అలా కదిలిపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే, ఈ లోకములో వారికి ఎదురవుతున్న సమస్యలు, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలే కారణం. పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మమిచ్చు యోహాను ఒక గొప్ప దైవజనుడు, అనేకులను దేవుని వైపు త్రిప్పినవాడు, దీపములాగా ప్రకాశించినవాడు, అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు దాటిన తరువాత మొదటిగా పరిచయం చేసినవాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించినవాడు. ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాదు అని చెప్పారు. నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో దిగి వచ్చినప్పుడు ఒక స్వరం వినబడింది, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్న స్వరాన్ని విన్నటువంటి వాడు. అటువంటి వ్యక్తి ఒకరోజు చెరసాలలో వేయబడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తన శిష్యులను యేసయ్య దగ్గరికి పంపించారు. అయ్యా, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని యేసయ్యను అడుగటానికి పంపించారు. యేసయ్యకి చాలా బాధ కలిగింది. ఎందుకనగా మీరు చూసిన వాటిని, విన్న వాటిని వెళ్ళి చెప్పండి, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పారు. వారు వెళుతూ ఉండగా ప్రజలతో మాట్లాడారు. మీరు ఏమి చూడ అరణ్యములోనికి వెళ్ళారు, కదులుచున్న రెల్లునా అని ప్రశ్నించారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యోహానును యేసయ్య దేనికి పోలుస్తున్నారు అని అడిగితే కదులుచున్న రెల్లు. కారణం, ఒకప్పుడు సాక్ష్యం ఇచ్చినవాడు, ఒకప్పుడు యేసయ్యను పరిచయం చేసినవాడు చెరసాలలోకి వెళ్ళినప్పుడు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు, యేసయ్య మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. తాను ఏదైతే ప్రకటించాడో, ఆయనే మెస్సయ్యను బోధించాడో దాని విషయములో అనుమానపడుతూ రాబోవు వాడవు నీవేనా అని ప్రశ్నిస్తున్నాడు. నిజమే, ఆనాడు యోహానే కాదు, ఈనాటి దినాలలో కూడా చాలా మంది శ్రమలు ఎదురైనప్పుడు యేసయ్యను నమ్మే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. అయితే ఒక వ్యక్తి
తన జీవితంలో శ్రమలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అని అడిగితే, కదలిపోకుండా సియోను కొండవలే స్థిరముగా ఉండాలి అని అడిగితే అతడు ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. ఈ 125వ కీర్తన 1వ వచనంలో రాయబడిన మాట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు, ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు కదలరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అలా నమ్మి విశ్వసించినటువంటి వారి జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు ధైర్యముగా వారి జీవితంలో నిలబడతారు. అపోస్తులైన పౌలు గారి జీవితంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అనేక మంది యూదులైన అన్యజనులు ఆయన మీద పగపట్టారు, ఆయన్ని హింసించారు, ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన్ని రాళ్లతో కొట్టారు, అనేక మార్లు చంపాలని చూచారు. ఎన్ని శ్రమలు ఎదురైనా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని దైవజనుడైన పౌలయ్య గారు చెప్పారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఆయన కదలిపోకుండా భక్తి జీవితంలో, స్వార్థ ప్రకటనలో, యేసయ్యను గురించి బోధించే విషయంలో స్థిరపరచబడటానికి కారణం ఏమిటి అని అడిగితే విశ్వాసము, దేవుని యందు ఆయన ఉంచిన నమ్మకం. రే దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆయన్ని నమ్మిన ఎడల నువ్వు స్థిరపరచబడతావు. యేసయ్య చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు. అంత మాత్రమే కాదు, మార్తతో యేసు ప్రభు అంటున్నారు, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని సెలవిచ్చారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చే వరకు మనం స్థిరపరచబడాలి అని అడిగితే, కదిలిపోకుండా ఉండాలి అని అడిగితే దేవుని యందు నమ్మిక ఉంచాలి. మరొక మాటను కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కదిలిపోకుండా స్థిరత్వం కలిగి ఉండాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీతిని విడిచిపెట్టకూడదు. నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని వాక్యంలో రాయబడి. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీతిమంతులుగా ఉండి దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన వైపు చూచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ దైవభక్తిలో కదలిపోకుండా ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా కదిలిపోకుండా స్థిరపరచబడినట్లుగా దైవభక్తిలో, విశ్వాసములో, ప్రార్థన జీవితములో స్థిరపరచబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. భక్తి జీవితంలో కదలిపోకుండా స్థిరపరచండి. కుటుంబ విషయంలో అయ్యా కదలిపోకుండా స్థిరపరచండి. ఈ లోకములో ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో రుణబాధలు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు అయ్యా ఈ లోకములో ఎదుర్కొంటున్న బాధలను బట్టి, సమస్యలను బట్టి చాలా మంది కదిలిపోతున్నారయ్యా. అలనాడు యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి. నిన్ను నమ్ముకున్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు గనుక కదలిపోకుండా అయ్యా నీ వైపే చూచాడయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డల జీవితాల్లో కూడా అటువంటి దైవభక్తి కలిగి స్థిరపరచబడటానికి సహాయం దయచేయండి. బిడ్డల జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాజరేయుడైన యేసు నామములో బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య తొలగిపోవునుగా ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఇంకా వివాహాలు జరగని బిడ్డలకు వివాహము జరుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. గృహాలు లేని బిడ్డలకు
గృహాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేని బిడ్డలకు సంతానం కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. పరమ తండ్రి, బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ దినమంతయు కూడా బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లో, పనులలో అయా కుటుంబ పరంగా ఘనమైన నీ కార్యములను జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఏ విధముగా నీకు ముఖము చూపగలను, ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. పాపం చేశాను, నిన్ను విసిగించాను. తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించునను.